హల్లెలూయా. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు 100 వీడియోస్ దేవుని కృపలో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడము జరిగింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ వీడియోను ఇప్పుడే మీరు చూస్తూ ఉంటే ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, ఈ యొక్క లెంట్ డేస్ ఈ లెంట్ డేస్లో మనము ఈరోజు 30వ లెంట్ డేస్కి మనము వచ్చి ఉన్నాం. సో ఈ రోజు నుంచి మనము ఇక అతి త్వరలో మనము గుడ్ ఫ్రైడేకి ఎంటర్ అవుతాం. కాబట్టి ఈ రోజు నుంచి దేవుని యొక్క శ్రమల కాలము, లేకపోతే యేసు ప్రభువు శిలువ శ్రమల ధ్యానంలో మనము ఇంకొంత దగ్గరికి వెళ్దాం. అదేంటంటే యేసు ప్రభువు అప్పగించడానికి ముందు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎటువంటి పాత్రను పోషించారు అనేది ఇక నుంచి మనము ప్రతిరోజు గుడ్ ఫ్రైడే వరకు ధ్యానించుకుంటూ వద్దాం. సరే, అయితే ఈరోజు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ యొక్క శ్రమలకు అప్పగించడానికి ఎవరు ఎన్నుకోబడ్డారు అంటే యూదా ఇస్కరియోతు. సో మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో క్లియర్గా ఆయన అప్పగించబడే ముందు, ఒక పస్కా పండక్కి ముందు ఆయన ఆ యొక్క శిష్యులతో కూడుకొని ఒక పస్కాను భుజిస్తాడు. లేకపోతే అక్కడ రొట్టె విరచడము జరుగుతుందన్నమాట. మన భాషలో చెప్పాలంటే బల్లారాధన జరుగుతుంది. అలా జరిగేటప్పుడు యేసు ప్రభు స్వయాన ఈ మాట అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు అని. ఇంకొక సువార్తలో అయితే అతడు పుట్టకుంటే మంచిది అంటాడు. మరొక సువార్తల్లో నీవే, వాళ్ళు అడుగుతారు అనమాట, ఎవరు మాలో నిన్ను అప్పగించేదంటే యూదా ఇస్కరియోతు నేనా అంటే అవును నువ్వు అన్నట్టే అంటాడు. ఇలా క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగింపబడే ముందు ఒక ప్రధానమైన పాత్ర మనకి ఎవరు కనపడతారంటే యూదా ఇస్కరియోతు. ఏం జరిగింది అంటే అప్పటికే యేసే మీద ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు అనేక మంది ఎలా పట్టుకోవాలి, యేసయ్యను ఏ విధంగా శిలువకు అప్పగించాలి, లేకపోతే ఎలా చంపాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ టైంలో కరెక్ట్గా ఈ యొక్క యూదా ఇస్కరియోతు ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, శాస్త్రుల దగ్గరికి వెళ్ళి, నేను యేసయ్యను మీకు పట్టిస్తా, నాకేమిస్తారు అని అడుగుతారు. చూడండి, కరెక్ట్గా యేసు ప్రభు వారు ఎప్పుడైతే శిలువ, లేకపోతే ఆ యొక్క శిలువ మరణానికి, ఆ యొక్క శ్రమలకి అప్పగించబడే ముందు ప్రధానమైన పాత్ర పోషించింది ఎవరు అంటే యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతులోకి సాతానుడు ప్రవేశించి ఆలోచన చెప్పాడనమాట. అది కూడా బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంటుంది, సువార్తల్లో. ఈ విధంగా యూదా ఇస్కరియోతు ప్రధానమైన పాత్ర పోషించాడు. ఇంకోటి ఏంటంటే యేసు ప్రభువుకి తెలియకుండా ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి, లేకపోతే అక్కడ ఉన్న శాస్త్రం దగ్గరికి వెళ్ళి నేను యేసయ్యను పట్టిస్తాను, నాకేమిస్తారని చెప్పింది. పాపము యూదా ఇస్కరియోతు ఏమనుకున్నాడంటే ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ యేసయ్య ఒక పక్క దేవుడు, ఒక పక్క మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు. ఆయన తెలిసే ఆయన్ను తాను అప్పగించుకున్నాడు. ఏ ఒక్కరు యేసయ్యని అప్పగించలేరు, ఎందుకంటే ఆయన దేవుడు. కానీ మన పాపముల కోసం తన్ను తానే అప్పగించుకున్నాడు. యూదాకి ద్వారా అప్పగించుకున్నాడు, పర్మిషన్ ఇచ్చాడు యూదాకి, నువ్వు వెళ్ళు, నువ్వు చేయాల్సింది చెయ్యని. అలా యూదా ప్రధానమైన పాత్ర పోషించాడు. మరొకటి ఏంటంటే దేవుడు ఇక యూదా తన ప్రయత్నం ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి బాగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒక టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకు అంటే ఇక శ్రమలు రాబోతున్నాయి, దానిని ఎలా తట్టుకోవాలని చెప్పి యేసు ప్రభువు టెన్షన్ పడుతున్నప్పుడు తన చెమట బిందువు, లేకపోతే చెమట బిందువు రక్తం బిందువులే మారిపోతుంది అనమాట. అంత టెన్షన్ పడుతున్నాడు. అలా ప్రార్థించుకొని దిగుతున్నప్పుడు యూదా ఇస్కరియోతు వచ్చి యేసు ప్రభుకి ముద్దు పెట్టి ఆయన అప్పగిస్తాడు. ఆయన అప్పగించే విషయంలో కూడా ప్రధానమైన పాత్ర ఇక్కడ యూదా ఇస్కరియోతు. ఒక పక్క
యేసుతో ఉంటూ యేసయ్యని ఎలా అప్పగించాలో చూశాడు. రెండవది ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముద్దు పెట్టి అప్పగించాడు. దీన్ని మన యొక్క జీవితాలు గమనించినట్టే ఈ లెంట్ డేస్‌లో మనం ధ్యానిస్తున్నాం కాబట్టి, యూదా ఇస్కరియోతు యొక్క హృదయము చాలా సార్లు మన జీవితాల్లో గూడా వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా కనిపెట్టి దాన్ని మనం దూరపరచుకోవాలి. చాలా సార్లు మనం కూడా కొన్ని సందర్భాల్లో యేసయ్యని మనం అప్పగిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో యేసయ్యని మనం అమ్మేస్తూ ఉంటాం. ఎలాగా అంటే మన యొక్క ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు గావచ్చు, లేదా మన కొలీగ్స్‌తో ఉన్నప్పుడు కావచ్చు, మన స్కూల్‌లో, కాలేజీతో మన ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇది చెయ్యకూడదు అని అనిపించి గూడా యేసయ్యని పక్కన పెట్టి అది చేసేస్తాం. అదే అప్పగించడం అంటే. యేసయ్యకి ఎంత బాధ కదా! అదే విధంగా చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, యేసయ్య నువ్వు నాకెంత ఇష్టమని చెప్పి మన పర్సనల్స్ యేసయ్యకి చెప్పం మనం. మన పర్సనల్స్ ఏది చెప్పినా యేసయ్య నమ్ముతాడు. మనలో ఉన్నది ఆయన అర్థం చేసుకుంటాడు. మనకు సహాయం చేస్తాడు కదా! కానీ మనం చాలా సార్లు యేసయ్యని ఏం చేస్తామంటే దూరంగా పెడతాం. నీకు తెలియదులే యేసయ్య నా సమస్య అన్నట్టుగా. ఇలా చాలా సార్లు మనం కూడా యేసయ్యను దుఃఖపరుస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క ప్రధానమైన పాత్ర పోషించిన యూదా ఇస్కరియోతు స్వభావం మనం లేకుండా చూసుకోవాలి. తర్వాత యూదా ఇస్కరియోతు తెలుసుకున్నాడు గాని, అయ్యో నేను ఒక నిరపరాధిని అప్పగించాని, అరే ఒక నీతిమంతుని అప్పగించాని అని చెప్పి బాధపడ్డాడు గాని, పశ్చాత్తాపం పొందుకోలేకపోయాడు. అలాంటి సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయాడు, చనిపోయాడు యూదా ఇస్కరియోతు. అలా కాకుండా మనము ఈ యొక్క 2 డేస్‌లో మనం ఏం తెలుసుకోవాలంటే, స్వతహాగా యేసయ్య దగ్గరికొచ్చి మనం కలిగి ఉన్న ఎటువంటి బలహీనతని యేసయ్యకి చెప్పొచ్చు. యేసయ్య నాకు ఈ బలహీనత ఉంది. ఇదిగో ఈ బలహీనతల నుంచి నన్ను బయటకి తీసుకురా. యేసయ్య నేను మా ఫ్రెండ్స్‌కి చెప్పలేకపోతున్నాను. కొన్ని విషయాల్లో నో చెప్పలేకపోతున్నాను. నాకు ఆ చెప్పడానికి శక్తిని ప్రభువా అని మనము ఫ్రీగా యేసయ్యకి చెప్తే, యేసయ్య మనల్ని అర్థం చేసుకొని దాన్ని అధిగమించడానికి కృపనిస్తాడు. కాబట్టి ఈ 2 డేస్‌లో మనం నేర్చుకోవాల్సింది యేసయ్యని పట్టించడానికి, యేసయ్య శ్రమ దినాలకు వెళ్ళడానికి ముందు చాలా పాత్రలున్నాయి. అందులో ప్రధానమైన పాత్ర యూదా ఇస్కరియోతు. ఇంకా రాబోయే రోజుల్లో మనము ఒక్కొక్క పాత్ర గురించి మనం తెలుసుకుంటూ ఉందాం. యూదా ఇస్కరియోతు లాగా మనం కూడా ఉండకూడదని, యేసయ్యకి మన ప్రతి సమస్య చెప్పాలని, ఎప్పటికప్పుడు మనల్ని మన పాపం నిమిత్తము క్షమాపణ అడుగుతూ మనకు ముందుకు సాగిపోవాలని మనం నేర్చుకుందాం. దేవుణ్ణి సంతోషపెడదాం. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.